హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇది ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ తెలుసుకోవడం కోసం ముందుగా మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటో గ్రామర్లో అవేంటో తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్లో ఎన్ని ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ అనేవి ఆబ్జెక్ట్గా ఎలా మారుతాయో ఫస్ట్ మనం తెలుసుకుంటే మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చాలా ఈజీగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ గ్రామర్లో టోటల్గా మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి 7 ఉంటాయి, అది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ ఏంటంటే ఐ, నెక్స్ట్ వి, నెక్స్ట్ యూ, నెక్స్ట్ దే, నెక్స్ట్ హీ, షీ, లాస్ట్ వన్ ఇట్. సో చూడండి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. టోటల్ 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ గ్రామర్లో మనకి 7 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ది ఐని తీసుకున్నట్లయితే మనకి ఇది ఆబ్జెక్ట్ ఎలా మారుతుందంటే మీగా మారుతుంది. సో ఐ అనేది సబ్జెక్టు, ఈ ఐ ఆబ్జెక్ట్గా ఎలా మారుతుందంటే మీగా మారుతుంది. అట్లాగే వి అనేది మనకి ఎలా మారుతుంది అంటే అజ్గా మారుతుంది, అజ్, యుఎస్, అజ్. నెక్స్ట్ యు అనేది యుగానే ఉంటుంది, అది ఏమీ మారదు, సేమ్గా ఉంటుంది. అట్లాగే ఇక్కడ దే అనేది దెమ్ముగా మారుతుంది, ఆబ్జెక్ట్. అట్లాగే ఇక్కడ హీ అనేది హిమ్గా మారుతుంది, హిమ్. నెక్స్ట్ షీ అనేది హర్గా మారుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. సో ఇవి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సో ఐ అనేది ఆబ్జెక్ట్ మీ అవుతుంది, వీకి అజ్ అవుతుంది, యు సేమ్ ఏమి మారదు, దే దెమ్ అవుతుంది, హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ ఇట్గానే ఉంటుంది. ఇది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి మారేటటువంటి విధానం. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మనం ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఒక 3 స్టెప్స్ని మనం నేర్చుకోవాలి. సో 3 స్టెప్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే సబ్జెక్ట్ని, ఇక్కడ సబ్జెక్ట్ని మనం ఆబ్జెక్ట్లోకి మార్చుకోవాలి. సో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్లోకి మార్చుకోవాలి. సెకండ్ వన్ ఏంటి అంటే ఇందులో బై అనే ప్రిపోజిషన్ని వాడాలి. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ V3 ఫామ్, వెబ్ యొక్క V3 ఫామ్, దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అంటాం, పార్టిసిపుల్. సో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, V3 ఫామ్ని మనం ఇందులో యూజ్ చేయాలి. ఇలా ఈ 3 స్టెప్స్ని మనం యూజ్ చేసి ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ రామ కిల్డ్ రావణ. చూడండి, రామ కిల్డ్ రావణ అనేది ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తామో చూద్దాం. సో ఇక్కడ రామ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది, కిల్డ్ అనేది వెర్బ్ అవుతుంది, రావణ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సబ్జెక్ట్ని మనం ఆబ్జెక్ట్లోకి మార్చుకోవాలి. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్ అయింది, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రావణ అయింది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ
ఈ సబ్జెక్ట్ ఇక్కడ రామ అయింది, రావణ అనేది ఇది ఆబ్జెక్ట్ అయింది. కాబట్టి ఇవి రెండు కూడా ఇంటర్చేంజ్గా చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ సబ్జెక్టు ఇక్కడ రామ ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఇక్కడ రావణ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి రావణ, రావణ వాజ్. సో ఇది మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ని వాజ్ అని యూజ్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ కిల్డ్ అనేది ఇది V2 ఫామ్ అనమాట, వెబ్లో V2 ఫామ్. కాబట్టి ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసాం. రావణ వాజ్ కిల్డ్. సో వాజ్ తర్వాత ఇక్కడ కిల్డ్ ఆల్రెడీ అనేది వెర్బ్ ఉంది, సో కిల్డ్ అనేది రాసాం. రావణ వాజ్ కిల్డ్. నెక్స్ట్ బై, బై అనే ప్రిపోజిషన్ వాడాలని మనం ఇక్కడ చెప్పుకున్నాం. బై తర్వాత సో ఆల్రెడీ ఇక్కడ V3 ఫామ్ కిల్డ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ కిల్ కిల్డ్ కిల్డ్, ఇక్కడ కిల్ తర్వాత కిల్డ్ కిల్డ్, V2 V3 సేమ్ ఫామ్. తర్వాత బై అనేది యూజ్ చేసాం. తర్వాత ఇక్కడ ఎవరి ద్వారా అంటే బై రామ. సో ఇక్కడ చూడండి, పై దాంట్లోనేమో రామ అనేది సబ్జెక్ట్ అయింది, కానీ కింద దాంట్లోకి వచ్చేసరికి రామ అనేది ఆబ్జెక్ట్ అయింది. సో ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ రావణ అనేది సబ్జెక్ట్ అయింది, ఇక్కడ రామ అనేది ఆబ్జెక్ట్ అయింది. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేవి రెండు కూడా ఇంటర్చేంజ్డ్ అవుతాయి. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వాటి యొక్క ప్లేసెస్ని చేంజ్ చేసుకుంటాయి, దాన్ని ఇంటర్చేంజ్డ్గా మనం చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి టెన్స్ వైజ్గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. సో మనకి టెన్సెస్ గురించి తెలుసు. సో మనకి టోటల్గా మొత్తం సబ్ టెన్సెస్తో కలిపి 8 టెన్సెస్గా మనం చెప్పవచ్చు. సో ఆ 8లో ఫస్ట్, సో యాక్చువల్గా అయితే మనకి టెన్సెస్ ప్లస్ సబ్ టెన్సెస్ కలిపి మొత్తం 12గా చెప్తాం, కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనకి ఓన్లీ 8 టెన్సెస్లోకే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది, మిగిలిన 4 టెన్సెస్కి మారదు. సో ఆ మారిన టెన్సెస్ ఏంటి అనేది కూడా మనం చివరిలో చెప్పుకుందాం. సో ఫస్ట్ టోటల్గా ఎన్ని టెన్సెస్లోకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకునే విధానంలో మనకి ఫస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్. సో ఈ ప్రజెంట్ టెన్స్ని మనం 4 టైప్స్గా చెప్తాము. సో ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుతుందో చూద్దాం. సో ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అంటే ఏవి నుంచి ఇక్కడ పీవీలోకి మారేటప్పుడు, అంటే ఏదైనా ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని హెల్పింగ్ వెర్బ్ని మనం యూజ్ చేస్తాం. హెల్పింగ్ వెర్బ్స్, దాన్ని హెచ్వి అంటారు. అవేంటి అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్. సో చూడండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారేటప్పుడు మనం యూజ్ చేసేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. సో హీ సింగ్స్ ఏ సాంగ్. హీ సింగ్స్ ఏ సాంగ్. చూడండి, ఇది యాక్టివ్ వాయిస్. సో హీ సింగ్స్ ఏ సాంగ్ అనమాట. హీ సింగ్స్ ఏ సాంగ్ ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎట్లా మారుస్తామంటే చూడండి, ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఇది ప్యాసివ్ వాయిస్. సో ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది, ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో మనం ఇందాక ఆల్రెడీ ఒక 3 స్టెప్స్ చెప్పుకున్నాము. ఇక్కడ హీ అనేది మనకి సబ్జెక్ట్ అయింది, నెక్స్ట్ సింగ్స్ అనేది వెర్బ్ అయింది, ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది.
సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ మనకి ఆబ్జెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ సాంగ్ అనేది ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది పై దాంట్లో, కాబట్టి ఇది ఇక్కడ సబ్జెక్ట్ అయింది. తర్వాత ఆల్రెడీ మన హెల్పింగ్ వెర్బ్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఏ సాంగ్ అంటే అది సింగులర్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది వాడాం. అట్లాగే సంగ్, దీనికి V3 ఫామ్, దేనికి సింగ్కి సింగ్కి V3 ఫాము సంగ్, దానికి V2 ఏంటంటే శాంగ్, సింగ్ శాంగ్ సంగ్, కాబట్టి ఇక్కడ V3 ఫామ్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ వాడాం. చివరన ఇక్కడ హర్ అనే ఆబ్జెక్ట్ ని మనం ఉపయోగించడం జరిగింది. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఇక్కడ షీ పెట్టుకుందాం, షీ సింగ్స్ ఏ సాంగ్ పెట్టుకుంటే హర్ అయింది. సో ఎందుకంటే షీకి హర్ వస్తుంది, ఇక్కడ హీ అయితేనేమో హిమ్ అవుతుంది. సో షీ సింగ్స్ ఏ సాంగ్కి ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. సో ఇక్కడ షీ వస్తే హర్ అవుతుంది, హీ వస్తే హిమ్ అవుతుంది. సో అదొకటి గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనం ఇంత ముందే చెప్పుకున్నాం సబ్జెక్ట్ ఎట్లా ఆబ్జెక్ట్గా మారుతుంది అనేది. సో టోటల్గా షీ సింగ్స్ ఏ సాంగ్కి ప్యాసివ్ వాయిస్ ఏంటి అంటే ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దే సింగ్స్ సాంగ్స్, ఇది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి అంటే సాంగ్స్. చూడండి ఇక్కడ సాంగ్ లేదు, సాంగ్స్ ఉంది, కాబట్టి ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాం. సింగులర్ అయితే ఈజ్ అనుకున్నాం, ఇది ప్లూరల్ కదా కాబట్టి ఆర్. సాంగ్స్ ఆర్ సంగ్. చూడండి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, సింగ్కి సింగ్ శాంగ్ సంగ్, సాంగ్స్ ఆర్ సంగ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రావాలి. బై ఇక్కడ దే ఉంది సబ్జెక్టు, సో దే అనేది మనకు ఆబ్జెక్ట్కి ఎలా మారుతుందంటే దెమ్ అవుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, సో దే సింగ్స్ సాంగ్స్ అనే యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్ ఏంటంటే సాంగ్స్ ఆర్ సంగ్ బై దెమ్, ఇది ప్యాసివ్ వాయిస్. సో ఇది టోటల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఏ సెంటెన్స్ని తీసుకున్నా ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యామ్ ఈజ్ ఆర్ని ఉపయోగించి ఈ రకంగా మనం మార్చవచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సెంటెన్స్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాడేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్. సో యామ్ బీయింగ్ కానీ, ఈజ్ బీయింగ్ కానీ, ఆర్ బీయింగ్ కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్కి ఒక సెంటెన్స్ ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఒకసారి చూడండి, ఐ ఆమ్ రైటింగ్, దీన్ని బట్టి ఇది ఐ ఆమ్ రైటింగ్ అంటే ప్రజెంట్ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా మనం ఈ సెంటెన్స్ని చెప్పవచ్చు. సో ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ అనేది మనకి యాక్టివ్ వాయిస్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటెన్ బై మీ. చూడండి ఇక్కడ ఐ ఆమ్ అనేది సబ్జెక్ట్ అయింది, అట్లాగే రైటింగ్ అనేది వెర్బ్ అయింది. ఇక్కడ ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్ అయింది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా రావాలి కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయింది. అట్లాగే ఇక్కడ రైటింగ్ కాబట్టి వెర్బ్ రైటింగ్ కాబట్టి ఈజ్ బీయింగ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసాము. అట్లాగే రైటింగ్కి V3 ఫాము రిటెన్, రైట్, రోట్, రిటెన్ V3 ఫామ్ యూజ్ చేసాం. బై అనే ప్రిపోజిషన్ని వాడాం. అట్లాగే ఇక్కడ ఐ అనేది ఇక్కడ మీగా ఆబ్జెక్ట్గా మారింది, సో ఇది ఆబ్జెక్ట్ అయింది. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ రైటింగ్ లెటర్స్. సో యు అనేది ఇక్కడ సబ్జెక్టు, సో ఇక్కడ ఆర్ రైటింగ్, ఇక్కడ వెర్బ్ చూడండి. సో ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది, సో రైటింగ్ ఇక్కడ వెర్బ్ అయింది, లెటర్స్ అనేది ఆబ్జెక్ట్ అయింది. సో లెటర్స్ అనేది కింద ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అయింది. ఇక్కడ లెటర్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ బీయింగ్ అనేది యూజ్ చేసాం.
ఆర్ బీయింగ్ తర్వాత రిటర్న్ V3 ఫామ్ యూజ్ చేసాం. ఓకే, ఆర్ బీయింగ్ రిటర్న్. నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి బై. నెక్స్ట్ ఇక్కడ యు, ఇక్కడ సబ్జెక్ట్ యు ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ యుగానే ఉంటుంది. సో ఇక్కడ యు అనేది ఇట్ అనేది సబ్జెక్టులోను ఆబ్జెక్టులోను సేమ్గా ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. సో ఈ రకంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఇలా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుతుందో సెంటెన్స్ చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాడేది ఏంటి అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఈ రెండు హెల్పింగ్ వెబ్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఫినిష్డ్ హర్ వర్క్, ఇది యాక్టివ్ వాయిస్. షీ ఫినిష్డ్ హర్ వర్క్. సో ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి హర్ వర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై హర్, ఇది ప్యాసివ్ వాయిస్ అయింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఆ రూల్ ప్రకారంగా షీ ఫినిష్డ్ హర్ వర్క్ అనేది తీసుకున్నట్లయితే అది ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి హర్ వర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై హర్. సో ఇక్కడ చూద్దాం, షీ అనేది సబ్జెక్ట్, సో ఫినిష్డ్ అనేది వర్క్ ఇక్కడ వెర్బ్ అవుతుంది. సో ఇక్కడ హర్ వర్క్ అనేది ఆబ్జెక్ట్ అయింది. సో చూడండి, హర్ వర్క్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ అయింది. హెల్పింగ్ వర్బ్ హ్యాస్ బీన్ వాడాలని చెప్పాం. ఇక్కడ ఫినిష్డ్, ఇక్కడ V3 ఫామ్ ఫినిష్డ్ అవుతుంది, బై అనే ప్రిపోజిషన్ వాడాం. సో ఇక్కడ సబ్జెక్ట్ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైంది, హర్ అయింది. సో ఈ రకంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తాం. సో నెక్స్ట్ మరొకటి వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెబ్స్ ఏంటి అంటే వాజ్, వర్, వాజ్ని కానీ వర్ని కానీ ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్లో ఐ కిల్డ్ ఏ స్నేక్, ఇది యాక్టివ్ వాయిస్. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కిల్డ్ అనేది మనకి వెర్బ్ అవుతుంది. సో ఏ స్నేక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చూసుకున్నట్లయితే ఏ స్నేక్ వాజ్ కిల్డ్ బై మీ. సో ఇక్కడ ఏ స్నేక్ అనేది ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. సో ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ ఉపయోగించాలని చెప్తున్నాం, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి. సో ఇక్కడ వాజ్ కిల్డ్ అనేది V3 ఫామ్. సో వాజ్ కిల్డ్, బై అనే ప్రిపోజిషన్ వాడాం. అట్లా ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఈ ఐ అనేది ఆబ్జెక్ట్గా ఎలా మారుతుందంటే మీ అవుతుంది. సో ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్. ఈ రకంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఇలా మారుతుంది. ఓకే, నెక్స్ట్ టెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి వాజ్ బీయింగ్, వర్ బీయింగ్. సో వాజ్ బీయింగ్, వర్ బీయింగ్ హెల్పింగ్ వెర్బ్గా మనం ఇందులో తీసుకుంటాం. సో యాక్టివ్ వాయిస్ ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే హీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్, వాజ్ డ్రైవింగ్ కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సో హీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ అనేది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకున్నట్లయితే ఇక్కడ ఏ కార్ అనేది ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అయింది, ఇది ఇప్పుడు సబ్జెక్ట్ అవుతుంది. సో ఏ కార్ వాజ్ బీయింగ్, ఎందుకంటే ఇక్కడ వాజ్ డ్రైవింగ్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వాజ్ బీయింగ్ వచ్చింది. సో ఇక్కడ డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. సో ఇక్కడ డ్రైవెన్ బై హిమ్. సో ఏ కార్ వాజ్ బీయింగ్ డ్రైవెన్ బై హిమ్. సో ఇది మనకి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో నెక్స్ట్ టెన్స్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో హ్యాడ్ బీన్ అనేది మనం యూజ్ చేస్తాం, హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ని వాడతాం. సో దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, ఇది మనకి యాక్టివ్ వాయిస్. సో ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారేటప్పుడు ద వర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ అనేది మనకి యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇది ద వర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్, ఇది ప్యాసివ్ వాయిస్గా మారింది. ఈ రకంగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ బీ అనే హెల్పింగ్ వెబ్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ విల్ బై ఏ కార్, షీ విల్ బై ఏ కార్ ఇది యాక్టివ్ వాయిస్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ కార్ అనేది యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉంది, ఇది సబ్జెక్ట్గా మారుతుంది ఏ కార్. నెక్స్ట్ విల్ బీ. సో ఇక్కడ విల్ బి అనేది వచ్చింది. తర్వాత బై అనేది బై బాట్ కాబట్టి V3 ఫామ్ బాట్ అనేది యూజ్ చేసాం.
నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ వాడాం. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ షీ యాక్టివ్ వాయిస్లో ఉంది, అది ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి హర్ అవుతుంది, ఆబ్జెక్ట్ అయింది. సో ఇది షీ విల్ బై ఏ కార్ అనేది యాక్టివ్ వాయిస్, దానికి ప్యాసివ్ వాయిస్ ఏంటంటే ఏ కార్ విల్ బి బాట్ బై హర్, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ స్టార్టెడ్ ద జాబ్, యూ విల్ హ్యావ్ స్టార్టెడ్ ద జాబ్, ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో తీసుకున్నట్లయితే ఇక్కడ ద జాబ్ అనేది సబ్జెక్ట్ కావాలి, ద జాబ్. సో ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేయాలనుకున్నాం, విల్ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేసాం. స్టార్టెడ్ సేమ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ వాడాం. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది, సో అది ఆబ్జెక్ట్కి వచ్చేసరికి కూడా సబ్జెక్ట్ యూ ఇట్ ఎప్పుడు కూడా మారమని చెప్పాం, కాబట్టి యూ కాస్త ఇక్కడ యూగానే ఆబ్జెక్ట్గా ఉంది. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేటటువంటి మారేటటువంటి పద్ధతి. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ టెన్సెస్ కెనాట్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. అంటే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో టోటల్ టెన్సెస్ అనేవి మనకి 12 ఉన్నాయి, కానీ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారేటప్పుడు మనకి 8 టెన్సెస్ మాత్రమే ప్యాసివ్ వాయిస్లోకి మారుతాయని చెప్పుకున్నాం. సో మారని ఆ 4 ఏంటో ఇక్కడ రాశాను, చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సెకండ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అండ్ ద లాస్ట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 4 టెన్స్లో మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం సాధ్యంగా ఉంటుంది, కాబట్టి ఈ 4 టెన్స్లో మారదని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా టోటల్ ఈ 8 టెన్స్లోకి మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ సెంటెన్స్నైనా సరే ఈజీగా మనం మార్చుకోవచ్చు. సో ఇది టోటల్గా మనకి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ క్లాస్.